దర్శనం కోసం ఈ రోజున కొలువై ఉంటారు. స్వామివారు వాళ్ళందరినీ కూడా తన కరుణా కటాక్ష వీక్షణతో చూస్తారు. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని ఎందుకన్నామంటే, ఏ స్వామి అయితే వైకుంఠ ద్వారం దగ్గర ముక్కోటి దేవతలతో కూడి ఉంటాడో ఆ స్వామిని దర్శిస్తే మనం వైకుంఠ పరమపద సోపానానికి దగ్గరవుతాము, స్వామివారు మోక్షం పొందించడానికి కావలసినటువంటి పుణ్యాన్ని అందిస్తాడు అనే నమ్మకం మనకు ఎక్కువగా ఉంది. అంతేకాదు మానవుడి యొక్క జీవితంలో శిరస్సు అనేటువంటిది మార్గశీర్షం. అంటే మార్గశీర్ష మాసం ఎటువంటిదో అటువంటిది. పూర్వం మార్గశీర మాసంతోనే ఒక సంవత్సరం ప్రారంభమయ్యేది. ఇప్పుడు చైత్ర మాసంతో ప్రారంభమవుతున్నది. ఆ మార్గశీర మాసం అవడం వల్ల స్వామివారి గీతలో కూడా మాసోహం మార్గశీర్షోహం అని చెప్పాడు. అన్ని యొక్క మాసములలో కూడా మార్గశీర మాసాన్ని నేనే అని స్వామి స్వయంగా చెప్పాడు. అంటే తను మార్గం చూపించేవాడు, మోక్షానికి మార్గం చూపించేవాడు. అలాగే మానవుడి శిరస్సు మీద ఉండే బ్రహ్మరంధ్రం ఈ మోక్షానికి యొక్క సంపూర్ణమైనటువంటి స్వామివారికి కటాక్షం పొందేటువంటి కుండలిని శక్తిని అక్కడ సహస్రారమునందు చూపిస్తుంది. అటువంటి సహస్రారమునందు చూపించేటువంటి సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో ఉక్త్వా అత్యతిష్ట దశాంగులం అని స్వామివారికి చెబుతున్నాము. అటువంటి స్వామి అనేకములైనటువంటి రూపములతో మనకు దర్శించేటువంటి రూపాన్ని కలిగించేది వైకుంఠ ఏకాదశి కనుక ఈ రోజున ఉపవాసం ఉండడం, స్వామివారిని తలుచుకోవడం, అలాగే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేసుకోవడం. బాపట్ల పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ జయంతి మరియు శ్రీ శంకర విద్యాలయం 94వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి నాడు 300 మంది చిన్న చిన్న శివలింగాలను కలుపుకొని ఒక పెద్ద లింగాకారాన్ని రూపొందించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. వేద పాఠశాల విద్యార్థులతో కలిసి శివయ్యకు మంత్రాలను వల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాలయ కమిటీ తెలియజేశారు. బాపట్ల నియోజకవర్గంలోని ప్రజారాజ్యం పార్టీ నాయకులు కార్యకర్తలు